మన యొక్క ఆ యొక్క గోవింద నామాన్ని తలిస్తే మనము కాదు, మన యొక్క 7 తరాలు రక్షించేవాడు శ్రీహరి. ఇందులో ఈ ముల్లోకాలను జయించినటువంటి ఆ యొక్క భక్త ప్రహ్లాదుడు ఎలానైతే భక్తితో స్వామివారిని హిరణ్య కశపుని నరసింహస్వామిని ఎలానైతే స్వామివారిని మనందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మేము ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా గుడిమల్కాపూర్ పూల మార్కెట్ దగ్గరలో ఉన్న జామ్ సింగ్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సందర్శించామండి. ఈ దేవాలయము సుమారు 200 సంవత్సరాల పురాతనమైనది. ఈ గుడిని 1810వ సంవత్సరంలో నిజాం 3వ రాజు సికిందర్ అశ్వదళపతి జామ్ సింగ్ అనే రాజపుత్ర సైనిక అధికారి ఈ దీనిని నిర్వహించారండి. అయితే ఈ గుడి చాలా స్పెషల్ అండి, పురాతన కాలమైనది కదా, చాలా బాగుంటుంది. అంతేకాదండి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయండి. తెల్లవారుజామునే ఉత్తర ద్వార దర్శనము కల్పించారండి. అంతేకాదండి, వైకుంఠ ఏకాదశి కథలో భాగంగానే శ్రీ మహావిష్ణువు 3 నెలల పాటు యోగ నిద్రలో ఉండి వైకుంఠ ఏకాదశి రోజున మేల్కుంటాడని భక్తులు నమ్ముతారండి. ఆ రోజు ముక్కోటి దేవతలు కూడా వైకుంఠ ఏకాదశి నాడు భూలోకానికి వస్తారని, వైకుంఠ ద్వారం తెరుచుకొని ఉంటుందని, అందుకే ఆ రోజు ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారండి. ఈరోజు భక్తులు ఉపవాసం చేసి స్వామివారిని దర్శించుకుంటారండి. అంతేకాదండి, ధనుర్మాసంలో ప్రతిరోజు వేకువజామున తిరుప్పావై పారాయణం చేస్తుంటారండి. ఇది కృష్ణుని ప్రార్థిస్తూ చేసే పూజా విధానము. ఇది ఆండాలు అంటే గోదాదేవి శ్రీకృష్ణుని చేరుకోవడానికి తను 30 రోజులు 30 పారాయణాలు చేసిందండి. అవి రోజు ఈ ధనుర్మాసంలో స్పెషల్ అండి. రోజు గుడిలో భక్తితో పఠిస్తుంటారండి ఈ పారాయణము. అంతేకాదండి, భక్తులు చాలామంది పోటెత్తారండి. ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుండి రద్దీగా ఉంది గుడి మొత్తము. ఇంకా 2000 లడ్లు ప్రసాదం కూడా పంపిణీ చేశారండి ప్రతి భక్తులకు. మీరు కూడా ఈ ప్రాచీనమైన దేవాలయాన్ని సందర్శించి స్వామివారి కృపలో పాత్రలు అవ్వండి. అంతేకాదు, ఇక్కడ ఒక కమిటీ గుడి కమిటీ గుడి గురించి చాలా బాగా వివరించారు, వినండి. దీని విశిష్ట గురించి చెప్తారా? నిజాం ప్రభుత్వంలో ఒక జామ్ సింగ్ అనే వ్యక్తి సైనికాధికారిగా పనిచేసేవాడు అనమాట. గుర్రాలను కొనుక్కు రావడానికి కొన్ని డబ్బులు ఇచ్చి పంపిస్తే ఆ స్వామివారికి వెంకటేశ్వర స్వామి కళ్ళలోకి వచ్చి స్వామివారి గుడి కట్టమని చెప్పి ఆదేశించిన స్వామివారి గుర్రాలను కొనుక్కు రాకుండా సైనికాధికారి ఏం చేసి ఇక్కడ ఈ ప్లేస్ తీసుకొని ఇక్కడ స్వామివారి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించాడు. అప్పుడు నిజంగా ఆగ్రహించి, ఏంటి నా గుర్రాలకు డబ్బులు ఇస్తే నువ్వు గుడి ఎట్లా కడతావని కోపిస్తే, అట్లా కాదని చెప్పి మళ్ళీ ఆయన చెరసాల్లో వేసాడట. అప్పుడు నిజాంకు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్ళలోకి పోయి చాలా తప్పు పని చేసావు అంటే అప్పుడు విడిచిపెడితే ఆ స్వామివారు కళ్ళలో అనుగ్రహించిన విధంగా ఈయన గుడి కట్టి మళ్ళీ దానికి తగ్గట్టుగా మళ్ళీ ఎదురుగా మసీదు కడితే అప్పుడు శాంతి ఇచ్చిండట్టు తెలుస్తుంది. స్వామివారి గుర్రం కట్టే కప్పంతోనే ఈ గుడి కట్టిండు. స్వామివారి కళ్ళలో శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఈయన కళ్ళలోకి వచ్చేసి విధంగా చెప్పినట్టు నానుడు ఉంది. స్వామిని ప్రతి శనివారము ప్రతి వైకుంఠ పుణ్యరోజుల్లో స్వామివారిని దర్శింటే కోరిన కోరికలు తీరుస్తాయని చెప్పేసి దాన్ని బట్టి భక్తులంతా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతుంటారు. సైనికాధికారి మన వెంకటేశ్వర స్వామి కళ్ళలోకి వచ్చి గుడి కట్టమంటే ఈ కప్పం ఉంటుంది, కప్పం కలెక్ట్ చేసి దాంతో వచ్చి గుడి కట్టాడు.
నిజాం కోపం వచ్చి ఇట్లా ఒక హిందూ గుడి ఇట్లా కడతావు నువ్వు అని చెప్పి కట్టి కోపం వచ్చి మళ్ళీ ఆయనకి దీనికి ఎదురుగా మసీద్ కూడా కట్టాడు. జామ్ సింగ్ అని బాలాజీ వెంకట స్వామికి తిరుపతి నుండి స్వామివారి కళ్ళలో కనిపించి ఆయన ప్రతిష్ట చేసింది అనమాట. పబ్లిక్ కప్పంతో కట్టిన గుడి కాబట్టి ఆయన ఆగ్రహించి ఈ సైనికాధికారిని జైల్లో వేసాడట. వేస్తే మళ్ళీ అనుగ్రహించి మళ్ళీ స్వామివారి ఆయన కళ్ళకు వచ్చి నిజాంను ఒప్పించి అప్పుడు మళ్ళీ హిందూ ప్లస్ దాంతోపాటు ముస్లిం కూడా దర్గా కట్టిస్తే అప్పుడు శాంతియుతంగా అని చెప్పి మళ్ళీ ముందర దర్గా కట్టించినప్పుడు శాంతియుతంగా అప్పటి నుండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ విధంగా పూజలు అందుకుంటున్నాడో ఇక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి ఈ భాగ్యనగరంలో స్వామివారి ఆశీస్సులు పొందడానికి అందరూ మొక్కుతూ ప్రతిరోజు దర్శనం